ప్రతి నెల పరీక్షలో పాల్గొంటుంటాము. అదే స్టూడెంట్స్లో ఏదో ప్రశ్న వస్తుంది. ఇప్పుడు చెప్పాను కదా, ప్రతిరోజు అధికంగా వెహికల్ సెక్షన్ ఆ కమ్యూనికేషన్ మీ వరకు ఖచ్చితంగా ఎక్కువ యువత అంటే యూత్ అది ఎక్కడంటే ఈవెన్ హై స్కూల్స్లో కూడా పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడుతూ ఉన్నారు, కాలేజెస్లో కూడా పడుతూ ఉన్నారు. కాబట్టి ప్రతి చోట ఆల్రెడీ యాంటీ డ్రగ్ కమిటీస్ అనేది ఏర్పాటు చేయటం జరిగిందండి. దీనివల్ల యువత జీవితాలే నాశనం అయిపోతాయి. I particularly thank PDJ Garu to organize this wonderful session and giving us an opportunity to stand in front of you all and to on few things that I have learned during my short service, upon which if we focus, I think our service delivery will be much better. మనకి ఏదైనా ఏ ఏజ్ గ్రూప్ అయినా ఏ జెండర్ అయినా వాట్ ఎవర్ ఇస్ దట్ వాట్ నీడ్ వాళ్ళ నీడ్స్ ఏంటో దానికి కావాల్సిన అన్ని స్కీమ్స్ మన గవర్నమెంట్ సిస్టమ్ ఇస్ ఆల్రెడీ ఇంపార్టెంట్. సో అన్ని చోట్ల చెప్తుంటాము, గిజారస్కి వచ్చిన వాళ్ళకి చెప్తున్నాము, మండల లెవెల్లో చాలా మీటింగ్లు పెడితే కూడా ఇలాంటి లీగల్ క్యాంప్ ద్వారా పెట్టినప్పటికీ ఇంకా ఎక్కువ రీచ్ అవుతుంది మేము నమ్ముతున్నాము. సో ఇప్పుడు నేను అనే ఏజ్ గ్రూప్కి ఏ స్కీమ్స్ ఉంటుంది నేను జనరల్గా చెప్తాను. ఆయన 6 years 3 months నుంచి కూడా మనం మానిటర్ చేసుకుంటున్నాము. 6 years వరకే మన దగ్గర 3 years పిల్లల నుంచి 6 years వరకు పెడుతున్నాము. అక్కడికి జస్ట్ ఓన్లీ పోషణ ఆకారం మాత్రం ఇవ్వకుండా వాళ్ళని ఎట్లా మానిటర్ చేయడం, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఫ్రీ ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నాము. సో స్కూల్స్ చూసుకుంటే మేము అందరూ చూస్తారు, బ్యూటిఫుల్ యూనిఫామ్స్ ఇస్తున్నాము, మిడ్ డే మీల్స్ వేస్తున్నాము. మనకి తల్లికి మాత్రం చెప్పేసి ఇట్లా మోటివేట్ చేయడానికి పేరెంట్కి ఎక్కువ బర్డన్ లేకుండా ఇలాంటి పూర్ ఫ్యామిలీస్కి ఇవ్వకుండా 14 కోట్లు ఖర్చు పెడుతున్నాము. ఇప్పుడు ఉన్నతి సీడ్ క్యాపిటల్ శ్రీనిధి అని ఇంకా స్కీమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎవరైనా లేడీస్ మనం ఎంపవర్ చేసిన భాగంగా ప్లస్ అందరూ ఆల్మోస్ట్ ఒక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఎన్రోల్ అయి ఉన్నారు కాబట్టి మనకు మెప్మా తరఫులో కానీ డిఆర్డీ తరఫులో కానీ నేను ఒక చిన్న బిజినెస్ చేసుకోవాలని నేను ఐఎమ్ పూర్ ఐ వాంట్ టు డూ స్మాల్ బిజినెస్. ఎస్సీ ఎస్టీ ఫ్యామిలీ సంబంధించిన వాళ్ళైతే వాళ్ళకి ఉన్నది అనే ఒక స్కీమ్ ఉంది. వాళ్ళకి వితౌట్ ఇంట్రెస్ట్ కావాలని కాకుండా వాళ్ళు ఏమైనా బిజినెస్ చేయడానికి కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయి. PMEGPకి మేమే బ్యాంకర్స్ తోటి మాట్లాడి వాళ్ళు చేసుకొని మళ్ళీ మార్కెటింగ్ ఎట్లా చేయాలి, ODOP ప్లాట్ఫామ్లో ఎట్లా అప్లోడ్ చేసుకోవాలని కూడా ఓరియంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు పూర్ ఎలివేషన్కి ఏంటేంటి స్కీమ్స్ చేశారనేది వాళ్ళు చెప్పడం జరిగింది. సో స్టాల్స్ పెడితే అందరికీ అవగాహన వస్తుంది. ఈ స్కీమ్స్ గురించి అందరికీ కమ్యూనికేషన్ రీచ్ కాదు, అందువల్ల ఇలా పెడితే బాగుంటుంది అని అనడంతో ఈరోజు స్టాల్స్ కూడా పెట్టడం జరిగింది. ఈ ఇనాగ్రల్ సెషన్ అవుతూనే అందరూ అక్కడ వెళ్ళి లెట్ us see and see that the message is conveyed to all. మా వరకు షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అలాగే పూర్ ఫ్యామిలీస్ నుండి అంటే యాన్యువల్ ఇన్కమ్ 3 lakhs బిలో ఉన్న వాళ్ళకి ఫ్రీ లీగల్ ఎయిడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఇప్పటివరకు 180 కేసెస్లో మేము ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా క్యాష్ అలా డెలివరీ ఇవ్వడం జరిగిందండి. PLCస్లో ప్రీ లిటిగేషన్ కేసు అంటే కేసు కోర్టులో ఫైల్ అవ్వకముందే అక్కడ 81,16,000 అండ్ యాడ్ అయిందండి. సో